డాక్టర్ ప్రణీత సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ యత్నించింది. ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులు ప్రణీత అమ్మ ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది అసలు? సూసైడ్ చేసుకునేంత అవసరం ఏమొచ్చింది ప్రణీతకి? ఇంట్లో వాళ్ళు అరాచకం వలన అత్త మామ భర్త ఆడబిడ్డ భర్త సోషల్ రెడ్డి ఝాన్సీ అత్తింటికోకుండా ఇంట్లోనే ఉంది. బిడ్డను అల్లుని ఇంట్లో పెట్టుకొని నా బిడ్డను ఇంటికి రానియలేదు. స్వరూప వెంకటరెడ్డి నా బిడ్డ ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ బిడ్డ అల్లుడు బయటికి వెళ్ళవలసి వస్తుందని చెప్పేసి పరుమాలు డబ్బులు డిమాండ్ చేపించారు. వాళ్ళ కొడుకుతో చేపిస్తే ఒకసారి 25 లక్షలు ఇచ్చినాము, ఒకసారి 25 లక్షలు ఇచ్చినాము. ఇంకా కూడా వేధిస్తురంట. మా బిడ్డ మాకు చెప్పలేదు. తర్వాత వచ్చి చెప్తే మేము పెద్ద మనుషులలో పెట్టి అడిగినందుకు నువ్వు నీ వల్ల చెప్పినవా, నిన్ను చంపేస్తామని చెప్పేసి చంపడానికి ప్లాన్ చేసిరు వాళ్ళు. మా బిడ్డ తప్పించుకొని బయటికి వచ్చిన తర్వాత మా పెద్ద మనుషులము అందరం పోయి అడిగి నచ్చజెప్పి ఇంట్లో ఉంచితే వాళ్ళు మేము ఇంటికి తోలుకపోయేసరికి తాళాలు వేసుకొని పక్కింటి మీదకి వెళ్ళి అత్త భర్త మామ దుంకి వెళ్ళిపోతే మేము ఇంటి ముందర కూర్చున్నాము 2 రోజులు. ఫొటోస్ అన్నీ ఉన్నవి. అవి మొత్తం వరండాలనే వారం రోజులు చిన్న పాపను వేసుకొని ఉన్నది. ఉంటే ఒక స్టోర్ రూమ్ చిన్నది ఉండే, అందులో ఉన్నాం. మేము ఉన్నాక కూడా వాళ్ళకు కనికరం కలగలేదు. సిఐ సార్కు మేము చాలా సార్లు లెటర్స్ ఇచ్చినాము. ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేడు ఆయన. నువ్వు ఇల్లీగల్గా ఉంటున్నావు, వాళ్ళ ఇంట్లో ఉండడానికి రైట్స్ లేవని ఒక డిపార్ట్మెంట్లో ఉండి అలా ఎలా అంటాడు ఆ సారు? 3 రోజుల మధ్య అసలు గొడవ ఎందుకు వచ్చిందమ్మా? ఎన్ని రోజులు అవుతుంది వీళ్ళిద్దరు దూరంగా ఉండవలసి? అంటే నా బిడ్డ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన రాడు. ఎప్పుడో అర్ధరాత్రి 2 గంటలకు వస్తాడు. నా బిడ్డ మా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వచ్చింటాడు. నేను తల్లి అత్త నా కొడుకును కోడలను కాపురం చేయనిస్తలేదు. ఎందుకంటే వాళ్ళ బిడ్డే అల్లుడు ఇంట్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కదా. వీళ్ళు కలిసి ఉంటే, వీళ్ళు దూరంగా ఉంటేనే వాళ్ళని పెట్టుకోవడానికి కుదురుతుంది కదా. ఝాన్సీని సౌసిల్ రెడ్డి ఇంట్లో పెట్టుకొని బిడ్డ అట్లా డ్రామాలు ఆడి వాళ్ళ అత్త స్వరూప. అందుకోసము ఇలా అయిపోయింది. నా బిడ్డ జీవితంతో ఆడుకున్నారు వాళ్ళు అంతా. ఇంకేం చేస్తాం చెప్పు? నా బిడ్డ సావుతో పోరాడుతున్నది. ఇక్కడ డాక్టర్స్ 72 గంటల టైం ఇచ్చారు. అంత సీరియస్ ఉంది నా బిడ్డ. మాది వాళ్ళేంది బయట దర్జా ఉన్నారు. ఇప్పుడు సిఐ సార్ వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ చేయలేదంటే మేము ఎలాంటి దానికైనా ఎన్కమ్ చెయ్యము. డీజీపీ దగ్గరికి పోతాము, అందరి దగ్గరికి పోతాము. మేము విసిగిపోయినాము. 3 నెలలకెళ్ళి అనరాని మాటలు బూతులు అన్ని అంటున్నారు. ఇంట్లో ప్రణీత ఒక్కటే ఉంటుందా? ప్రణీతతో మీరెవరైనా ఉంటున్నారు? ప్రణీతతో పాటు 3 మంత్స్కి వెళ్ళి నేను ఉన్నాను మేడం. ఉంటే నిన్న ఆమెది బర్త్డే అయితే ఏమైందంటే నిన్న పాపను స్కూల్కు పంపించి మధ్యాహ్నం వస్తామని అనుకున్నా. అంటే మమ్మీ నువ్వు 6 గంటలకు రా, నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాను 7 గంటలకు అని అన్నది. ఎందుకంటే వాళ్ళు వాటర్ ఇస్తలేరు ఇంట్లో. 2 డేస్కి ఒకసారి స్నానం చేస్తున్నాము. నేను ఇంటిపై మేము సరినాల్లో ఉంటాం మేడం. బట్టలు అక్కడ ఇంటికి వచ్చుకుంటున్నా. నేను కరెంటు బంద్ చేస్తుంది. చిన్న పిల్ల చూస్తే బయటకు ఎందుకు వెళ్తురని కెమెరాలు డోర్కు 3 పెట్టారు మేడం. మేమేమన్నా నక్సలిజమా మేడం? ఒక కోడలు ఒక ఆడపిల్లలం ఉంటాం మేము, తల్లి కూతుంటాము, చిన్న పాప ఉంటుంది అంతా. నా మేడం అట్లా చేయొచ్చు. ఎందుకు చేసినాం అంటే నా ఇల్లు నా ఇష్టం, నేను ఎక్కడన్నా పెట్టుకుంటా, మీరెవరని ఆ బూతులు మేము చెప్పలేం మేడం. అవన్నీ రికార్డింగ్ ఉన్నవి ఇస్తాం మేము. ఇప్పుడు అత్త మామ కూడా అక్కడ లేరు, ఆ ఇంట్లో ఎవరు లేరు అంటే ఇదంతా జరుగుతుందని తెలిసే వెళ్ళిపోయారా? ఇదంతా జరుగుతుందనే వెళ్ళిపోయారు మేడం. వాళ్ళు కావాల్సుకున్నంత ప్లాన్ ప్రకారంగా. వాళ్ళ చెల్లెలు సులోచన కూడా చాలా అరాచకం మేడం. ఎంత మాట్లాడుతుంది అంటే మనం వినలేము ఆ మాటలు మేడం. అవి ఒక వీడియోలో కూడా పని మనిషి వచ్చి ఇది నీ ఇల్లు కాదు వెళ్ళిపో అని చెప్పేసి మీ పాపని బయటికి నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. అంటే కనీసము ఒక ఆడపిల్లని చూడకుండా ఎందుకు ఒక పనమ్మాయితో అలా మాట్లాడించాల్సినటువంటి అవసరం వాళ్ళకి? పనమ్మాయితో పనులతో మన్ను తిట్టిపించారు, మమ్మల్ని కిరాయిలతో తిట్టిపించారు, పని అమ్మాయితో కొట్టిపిచ్చిరు నా బిడ్డను. చాలా ఇన్సల్ట్ అయిపోయింది. నా బిడ్డ ఒక డాక్టర్, ఒక పని పిల్ల ఏమంటది నా చెప్పుతో సమానము అని అంటది. అంటే ఒక డాక్టర్కు పని పిల్ల చెప్పుతో సమానమా మేడం? మొత్తం అంటే ఎందుకు అంత పవర్స్ ఎవరు ఇచ్చిరు? వాళ్ళే ఇచ్చిరు కదా. పని పిల్ల ఎవరికి? వెంకటరెడ్డి కూతురా, మరి సికిందర్ రెడ్డి వైఫా ఆమె? ఎట్లా ఎంత రైట్స్ ఉంటాయి? ఆ పిల్ల పేరు రేషిమా. అంత రైట్స్ ఎట్లుంటాయి? అలా మన్మన్ని చూసుకోవడానికి వచ్చింది, ఝాన్సీ కొడుకుని చూసుకోవడానికి. ఇంత రైట్స్ నా బిడ్డను అనడానికి ఏమే అధికారం ఉంది ఆమెకు? గతంలోనూ మీ మీద కూడా దాడి చేశారు. అప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారా? చేసినాము. దానిపైన సిఐ సార్ ఇప్పటి వరకు ఒక్క
షార్ట్ షీట్ కూడా చెయ్యలేడు. మొత్తం పోలీస్ సపోర్ట్ ఉంది. పోలీసు వాళ్ళు అమ్ముడ వేయరు మేడం, వాళ్ళకు అదే రుబాబు. ఒకసారి సిఐ సారు వచ్చాడు, వాళ్ళు తీసుకొచ్చారు, వచ్చి నువ్వు ఇన్లీగల్ ఉంటున్నావు అమ్మా ఇంట్లో అని అంటే గదే పట్టుకొని సిఐ సార్ కూడా అలా అన్నాడు, నువ్వు నా ఇంట్లో ఉండొద్దు అని. అత్త మామ ఒకటే టార్చర్ మేడం. లాస్ట్ కోత ఆ మాటలన్నీ భరించలేక ఇన్సల్ట్ తట్టుకోలేక నా బిడ్డ ఇంతవరకు తెచ్చుకుంది మేడం. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందమ్మా? డాక్టర్స్ ఏం చాలా సీరియస్ ఉంది మేడం. 72 గంటల టైం చెప్పిరు అంటే అర్థం చేసుకోవాలి మీరే. నా బిడ్డ కళ్ళు తెరుస్తలేదు, మాట్లాడతలేదు, మంచం మీద పడింది. మేము ఎట్లా చూసి తట్టుకోవాలి? ఎంత అపురూపంగా పెంచుకున్నాము నా బిడ్డను, ఈ పరిస్థితి వచ్చింది. దానికి కారణం వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళని సిఐ సార్ అరెస్ట్ చేసి ఇవ్వాలి. చేసేంత వరకు మేము ఊకోము. మీ ద్వారానన్నా పోలీస్ డిపార్ట్మెంట్కు అందరికి డీజీపీ సార్కు సిపి సార్కు ప్లీజ్ రిక్వెస్ట్ మీ సార్, వాళ్ళను అందరిని అరెస్ట్ చేయాలి. సరుపను, వెంకటరెడ్డిని, సికిందను, సౌసుల్ రెడ్డిని, ఝాన్సీని, సులోచన అందరినీ చెయ్యాలి సార్. వీళ్ళందరినీ చేసి వాళ్ళకు ఒక పనిష్మెంట్ ఇస్తేనే మీరు ఆడపిల్లకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు సార్. వాళ్ళ టార్చరు ఇదే చేసి పాప అలసిపోయింది మేడం, చూసి అలసిపోయి ఇంకా ఆఖరికి ఫ్యామిలీ కూడా సఫర్ అవుతున్నారని, ఫ్యామిలీ కోసం ఇంకా నేను ఒకదాన్ని వెళ్ళిపోతే అందరు సేఫ్ ఉంటారు కదా అని చేసింది. అట్లని మాకు ఎవరి మీద పోలీసుల మీద కూడా ఎలాంటి కోపం లేదు మేడం. కాకుంటే చూడాలి, మమ్మల్ని కూడా చూడాలి, మా తప్పేది న్యాయం ఏందని చూసి మాట్లాడాలి. మేము మాట్లాడినంత మాత్రంలో మీరు వన్ సైడ్ మాట్లాడొద్దు కదా. అట్లా మేడం మాకు ఏ పోలీసుల మీద కూడా ఏం కోపం లేదు, కానీ మా సైడ్ అనేది మేము కేసెస్ తీసుకోకపోవడం, మేము రెస్పాన్స్ కాకపోవడం ఇవన్నీ మాకు చాలా బాధ కలిగించింది మేడం. పాప కూడా మెయిన్ సఫర్ అయ్యింది, మెయిన్ ఇట్లా ఎవరు రెస్పాన్స్ అయితే లేరు, ఫ్యామిలీని నేను చాలా బాధ పెడుతున్నా అని. ఇంకా దారుణం, నీళ్ళు ఇవ్వకపోవడము, కరెంట్ ఇవ్వకపోవడము, ఇంట్లో తిండి పెట్టకపోవడం, బయట నుంచి ఫుడ్ తెప్పించి ఇవ్వకపోవడము. పాప ఎప్పుడన్నా నైట్ వస్తే గేట్కి తాళాలు వేసుకోవడము. ఏంది మేడం ఇదంతా? పెళ్లి కాకముందు చాలా ఇంటెలిజెంట్ మేడం, ఎప్పుడైతే పెళ్లి అయిందో ఆ పాప మైండ్ అంతా టార్చర్ చేసేసింది మేడం. అప్పుడు ఉన్న ప్రణీతని ఇప్పుడు మేము చూడలేకపోతున్నాం. హస్బెండ్ కాంటాక్ట్ అవ్వడానికి ఏమైనా కాల్స్ చేశారా? రెస్పాండ్ అవుతున్నాడా? వాళ్ళ అత్తమామ ఎక్కడ ఉన్నారు? ఏమైనా ఇన్ఫర్మేషన్? వాళ్ళ అత్తమామని రాత్రి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు కదా, ఇంకా ప్రణీతని మేము హాస్పిటల్కి తీసుకొచ్చినాము. ఇంకా అంతే, మాకేం తెలియదు. వాళ్ళు కేసు పెట్టారు, మేము కేసు పెట్టినాము అంతే. కానీ ప్రణీతని ఇట్లా మోసం చేయడం అయితే కరెక్ట్ కాదు. వాళ్ళ పాపనేమో పెళ్ళైనామని ఇంట్లో పెట్టుకోరు, కోడలనేమో ఉండనిస్తలేరు. మరి ప్రణీత మంచిది కనుకనే కింద కిరాయి రూమ్లో గేటు ముందర స్టోర్ రూమ్లు ఉంటుంది కదా భర్త కావాలని. మరి అత్తమామకు బుద్ధి ఉండాలి కదా. మరి కొడుకుని బెదిరించి కోడల్ని మీరిద్దరు ఒకతను ఉండునని చెప్తలేరు. ఈ పిల్లని ఓపికతోని 3 నెలల సంది ఉంటుంది. 3 నెలల సంది ఉంటే హాస్పిటల్కి పోయేస్తే గేటుకు తాళం వేసుకుంటారంట, పని మనిషితో తిప్పిస్తారంట, ఇంట్లోకి వెళ్ళి సామాన్లు అన్ని పని మనిషి ఎత్తుకపోతుందంట. మరి ఎట్లా? ప్రణీత తప్పేమున్నది చెప్పండి మీరే. ప్రణీత పరిస్థితి అయితే ప్రస్తుతం క్రిటికల్గా ఉంది. 72 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేము అని వైద్యులు చెప్తున్నారు. ప్రణీత అత్త, మామ, భర్త, ఆడపడుచు వీళ్ళందరూ టార్చర్ తట్టుకోలేకనే ప్రణీత సూసైడ్ చేసుకుంది. రెగ్యులర్గా కింద నీళ్లు బంద్ చేయడంతో పాటు ఇంట్లోకి వచ్చేటువంటి టైంలో కూడా బయటనే లాక్ చేసేవారు. గత 2 రోజుల క్రితం కూడా ప్రణీత మామ చెయ్యి పట్టుకొని తనని బయటికి గెంటి వేసే ప్రయత్నం చేయడంతో పాటు అందులో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అంటే పని వాళ్ళతో కూడా తిట్టిస్తున్నారు. ఏదైతే అవమానం జరిగి పరువు పోతుంది, బయట సొసైటీలో ఎంతో ఇదిగా బతుకుతున్న నాకు వీళ్ళంతా కూడా అవమానాన్ని మిగిల్చారు. చివరికి నా భర్త నాకే కావాలి, నా ఇల్లు కావాలి, నా పాపకి తండ్రి కావాలి అని రెగ్యులర్గా కూడా తన ఆవేదనని తన తల్లిదండ్రులకు చెప్తూ ఉండేదని చెప్తున్నారు. ఎలా అయినా సరే ప్రణీతకి న్యాయం చేయాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్.